హాయ్ ఫ్రెండ్స్, వీటిని బ్యూటిఫుల్ ప్లేసెస్ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయేది గొల్లపూడిలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం గురించి. అయ్యప్ప స్వామి ఆలయము ఎప్పుడు ప్రతిష్ఠించారు అనే దాని గురించి, అసలు ఈ ఆలయము ఎక్కడ ఉంది అనే దాని గురించి, అంతేకాకుండా స్వామివారి ఆలయ చరిత్ర గురించి, స్వామివారి 18 మెట్లకి గల పరమార్థం ఏమిటి అనే దాని గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో నిదానంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా వివరంగా చెప్పుకోవటం జరుగుతుంది. అందుకని మన ఛానల్ని కనుక ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం వల్ల మరిన్ని విషయాలు మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు వచ్చేసి అయ్యప్ప స్వామి ఆలయము ఎక్కడ ఉంది అనే దాని గురించి తెలుసుకుందాం. విజయవాడ నుంచి హైదరాబాదు వెళ్ళే జాతీయ రహదారిలో ఉన్న గొల్లపూడి అనే ఊరిలో రోడ్డు పక్కనే అయ్యప్ప స్వామి ఆలయం ఉంది. ఒక్కసారి చూడండి. ప్రతి ఒక్కటి కూడా మీ అందరికీ అర్థం అవ్వాలనే యారో మార్కు పెట్టి చూపించడం జరుగుతుంది. ఒక్కసారి చూడండి, రోడ్డుకి ఇరువైపులా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా. ఈ ఆలయము వచ్చేసి 3500 చదరపు గజాల విస్తీర్ణంలో ఉంది. ఇప్పుడు వచ్చేసి అయ్యప్ప స్వామి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాము. స్వామియే శరణమయ్యప్ప అంటూ ఆ స్వామివారి నామస్మరణ చేస్తూ అయ్యప్ప స్వామి ఆలయంలోకి వెళ్తూ ఆలయం చుట్టూరు ఏ విధంగా ఉంది అనేది కూడా చూస్తూ స్వామివారి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాము. కేరళ రాష్ట్రానికి చెందిన విమోచనానంద స్వామివారి సంకల్పంతో ప్రేరణతో ఈ ఆలయం రూపుదిద్దుకుంది. ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ ఆలయము స్వాగత తోరణంతో నెలకొని ఉంది. ఈ ఆలయంపై శబరిమల ఆలయ నమూనా శిల్పాకృతిలో గోచరమవుతుంది. స్వాగతానికి ఇరువైపులా ద్వారపాలకులు నెలకొని ఉంటారు. ప్రధాన ఆలయం గోపురంపై పదునిట్టం పడిగా పిలుచుకునే 18 మెట్లు. ఆ మెట్లపై ఊర్ధ్వ భాగాన పులిని అధిరోహించిన అయ్యప్ప విగ్రహం భక్తులకి కనువిందు చేస్తుంది. ఈ 18 సోపానాలు భక్తులు అధిగమించవలసిన అంశాలకు ప్రతీక. అవేమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అవిద్య, విద్య, రాజసం, తాపసం, సత్యం, స్పర్శ, జిహ్వ, నాసిక, చెవులు, నేత్రములు, అహంకారం, దర్పం, మాత్సర్యం, మదము, మోహం, లోభం, క్రోధం, కామం. ఈ 18 అంశాలని భక్తులు అధిగమించినప్పుడే స్వామి అయ్యప్ప దర్శనం సిద్ధి కలుగుతుంది. ప్రధాన ఆలయ గోపుర త్రికలశయుక్తంగా వర్ణశోభితంగా విరజిల్లుతూ ఉంటుంది. దీనిపై ఇతర దేవతామూర్తులు, ఇతర ఆకృతులు గోచరమవుతాయి. ఈ గోపురం గుండా ప్రధాన ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆలయం ముంగిట పంచలోహతాపిత ధ్వజస్తంభం ఉంది. ఈ ధ్వజస్తంభం అగ్రభాగాన అశ్వం బొమ్మ, పై భాగాన నలువైపుల గంటలు ఉంటాయి. ధ్వజ భాగం చుట్టూ పలు దేవతామూర్తులు విగ్రహాలు ఉన్నాయి. శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయం వలె ఈ ఆలయం కూడా కేరళ ఆలయ నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. అయ్యప్ప స్వామి ఆలయం సువిశాల ప్రాంగణంలో అలలాడుతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి అయ్యప్ప స్వామి ఆలయం దగ్గర ఉన్న నాగేంద్ర స్వామి వారి ఆలయం ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి చూద్దాము. స్వామియే శరణమయ్యప్ప అంటూ ఆ స్వామివారి నామస్మరణ చేస్తూ నాగేంద్ర స్వామి వారి ఆలయం కూడా చూద్దాము పదండి.
ఈ నాగేంద్ర స్వామి వారి ఆలయం దగ్గర నుంచి కూడా రోడ్డు కనపడుతుంది. ఒక్కసారి చూడండి. మీ అందరికీ అర్థం అవ్వాలని నిదానంగా చూపించడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ అయ్యప్ప స్వామివారి ఆలయం దగ్గర ఉన్న నాగేంద్ర స్వామివారి ఆలయం ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి పూర్తి వివరంగా అర్థమైందనే అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఎప్పుడు ప్రతిష్ఠించారు అనే దాని గురించి తెలుసుకుందాము. ఈ ఆలయాన్ని 1973వ సంవత్సరంలో ఫిబ్రవరి 22వ తేదీన అనగా స్వస్తిశ్రీ పరిభావిన సంవత్సరమున మాఘ బహుళ పంచమి గురువారం స్వాతి నక్షత్రయుక్త మేషలగ్నంలో ఈ అయ్యప్ప స్వామి దేవాలయాన్ని విమోచనానంద స్వామి శంకుస్థాపన చేశారు. 1975వ సంవత్సరం మే 21వ తేదీన హస్త నక్షత్రయుక్త కర్కాట లగ్నంలో గర్భాలయంలో ఉన్న స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించటం జరిగింది. గర్భాలయానికి ఉన్న ముఖద్వారం రచితమై ఉంది. ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు వాసిల్లుతూ ఉన్నారు. గొల్లపూడిలో అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉన్న పంచలోహమూర్తి శబరిమలలో ఉన్న స్వామి విగ్రహాన్ని పోలి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఎప్పుడు ప్రతిష్ఠించారు అనే దాని గురించి మీకు పూర్తి వివరంగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్పమాల ఏ విధంగా వేస్తారు అనే దాని గురించి తెలుసుకుందాము. స్వామియే శరణమయ్యప్ప అంటూ ఆ స్వామి వారి నామస్మరణ చేద్దాము. స్వామియే శరణమయ్యప్ప. ఇప్పుడు వచ్చేసి అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వాములు మాల వేసుకున్నప్పుడు భజన ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అయ్యప్ప స్వామి వారి భజన వచ్చేసి అయ్యప్ప స్వామి వారి ఆలయం పక్కనే ఉన్న కళ్యాణ మండపం అండి. పైన యారో మార్కు పెట్టి చూపించడం జరుగుతుంది కదా, అక్కడ వచ్చేసి స్వామివార్లు ఎవరైనా సరే ఉండాలి అనుకున్న వాళ్ళకి రూములు కూడా ఉండటం జరుగుతుందండి. ఒక్కసారి చూడండి. స్వామియే శరణమయ్యప్ప అంటే ఆ స్వామివారి నామస్మరణ చేద్దాము. ఇక్కడ స్వామివారికి మాల వేసుకున్నప్పటి నుంచి దీక్షా సమయం వరకు అయ్యప్ప స్వాములకి భిక్ష కానీ సాయంత్రము టిఫిన్లు కానీ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి అయ్యప్ప స్వామి ఆలయంలో ఇరుముడి ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాము. అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప అంటూ ఆ స్వామి వారి నామస్మరణ చేద్దాము. స్వామి శరణం అయ్యప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప సైడ్ వెనక లేకండి వెనకున్న వాళ్ళందరూ లేవండి శరణమయ్యప్ప 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 రెడీ చెప్పు మాయా ఇది ఫ్రెండ్స్ అయ్యప్ప స్వామి ఆలయం గురించి. అయ్యప్ప స్వామి ఆలయము ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి, ఆలయం ఎప్పుడు ప్రతిష్ఠించారు అనే దాని గురించి, అంతేకాకుండా అయ్యప్ప స్వామి ఆలయము ఎక్కడ ఉంటుంది అనే దాని గురించి, అయ్యప్ప స్వామి ఆలయంలో పూజ ఏ విధంగా చేస్తారు, భజనలు ఏ విధంగా చేస్తారు, ఇరుముడి ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి కూడా మీకు పూర్తి వివరంగా అర్థమైందని అనుకుంటున్నా.
ఇప్పటివరకు మన ఛానల్లోని ప్రతి ఒక్క వీడియోస్ని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. మీ ఆదరణ ముందు ముందు కూడా ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను. స్వామియే శరణమయ్యప్ప అంటూ ఆ స్వామి వారి నామస్మరణ చేద్దాం.